చెన్నై షాపింగ్ మాల్ ఆడి బ్లాక్ బస్టర్ కేజీ సేల్. కేజీ చీరల ప్రారంభ ధర కేవలం 150 రూపాయలు మాత్రమే. కొన్ని ప్రత్యేక చీరలపై రెండవ చీర కేవలం 9 రూపాయలకే సొంతం చేసుకోండి. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణలో ఎన్డీఏసీ సూచనల మేరకే ముందుకెళతామని సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. కేంద్రంతో ఈటల రాజేందర్ మాట్లాడి రైతులకు న్యాయం చేయాలని హితో పలికారు. హరీష్ రావు కనుసన్నల్లో ఈటల మాట్లాడడం ఆయన గౌరవానికి తగదన్నారు. కాళేశ్వరం అక్రమాలపై సీబీఐ విచారణ ఆలస్యంపైన మండిపడ్డ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ ఒత్తిళ్లకు తలొగ్గబోమని స్పష్టం చేశారు. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కాళేశ్వరం ప్రాజెక్టుపై చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఈటల రాజేందర్ అంటే తమకు ఎంతో గౌరవం ఉందని, కానీ కాళేశ్వరం విషయంలో ఆయన అసత్యాలు మాట్లాడి ఆ గౌరవాన్ని కోల్పోతున్నారని సీఎం ఆక్షేపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జస్టిస్ ఘోష్ కమిషన్ విచారణ చేసిన ఈటల రాజేందర్ గారు కూడా బీఆర్ఎస్ తీసుకున్న వాదననే తీసుకొని ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది. గోదావరి జలాలను కన్నెపల్లి పంప ద్వారా ఎత్తిపోసి ఉత్తర తెలంగాణ రైతాంగం యొక్క సమస్యలను తీర్చడానికి ప్రభుత్వం ముందుకు రావాలి అని. రాజేందర్ గారు అంటే మాకు గౌరవమే, కానీ వారు మాట్లాడిన మాటల్ని గౌరవించే పరిస్థితి ఇప్పుడు లేదు. సంబంధిత శాఖ మంత్రితో గాని, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులతో గాని సూచనల మేరకు వారు ప్రభుత్వానికి సూచన చేసినుంటే వారి గౌరవం పెరుగుండేది. హరీష్ గారి విజ్ఞప్తి మేరకు ఈటల రాజేందర్ గారు మాట్లాడడం ద్వారా తన గౌరవాన్ని, మర్యాదను రాజేందర్ గారు పోగొట్టుకోవడం జరిగింది. మేడిగడ్డ బ్యారేజీల్లో తీవ్రమైన లోపాలు ఉన్నాయని గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే తేలిందని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ప్రాజెక్టు ప్రారంభించిన కేవలం 11 నెలల్లోనే లోపాలు బయటపడ్డాయని, ఆ సమయంలోనే వాటిని సవరించాలని ఇంజనీర్లు మొత్తుకున్న నాటి పాలకులు పెడచెవిన పెట్టడం వల్లే మేడిగడ్డ బ్యారేజీ కుప్పకూలే పరిస్థితి ఏర్పడిందని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. 18/5/2020 నాడు మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంలో లోపాలు ఉన్నాయి, తక్షణమే ఈ లోపాలను సరిదిద్దండి. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బివి రమణారెడ్డి గారు లేఖ రాయడం జరిగింది. నిర్లక్ష్యం వహించడం వల్ల అది పెరిగి పెద్దదై చివరికి మేడిగడ్డ బ్యారేజ్ కుప్పగూలే పరిస్థితి వచ్చింది. జూలై 14, 2022 నాడు కన్నెపల్లి, అన్నారం పంప్ హౌజ్లు సేఫ్టీ వాల్ మొత్తం ఇరిగిపోయి కన్నెపల్లి పంప్ హౌజ్ కూడా పూర్తిగా దెబ్బతిన్నది. దాన్ని సరిదిద్దలేదు, దాన్ని రిపేర్లు పూర్తి స్థాయిలో చేయలేదు. ఇప్పటి కూడా కన్నెపల్లి పంప్ హౌజ్ 100% వినియోగంలోకి రాలేదు. 2023లో జరిగిన ప్రమాదాన్ని తక్షణమే ఎన్డీఎస్ఏ విజిట్ చేసింది. 7th బ్లాక్ దెబ్బతినడం వల్ల మొత్తం ప్రాజెక్టు మీద ప్రభావం చూపించింది. నీళ్లు నింపితే ప్రమాదం అని చెప్పి ఫైనల్ రిపోర్ట్ ఇచ్చారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ నీటి నిల్వకు అనుకూలం కావని తేల్చి చెప్పింది. నీటిని నింపడం గాని, నీటిని మళ్లించడం గాని కుదరదు. దీనివల్ల మొత్తం ఎంటైర్ మేడిగడ్డ బ్యారేజ్ దెబ్బతిన్నదని చెప్పింది. ఇప్పుడున్న దుస్థితిని అరికట్టడానికి తక్షణ స్థిరీకరణ చర్యలను కూడా సిఫార్సు చేసింది. ఇందులోనే పునరుద్ధరణ డిజైన్లు, రిపేర్లు, ఇతర పనులన్నీ ఎన్డీఎస్ఏ లేదా సిడబ్ల్యూసి ఆమోదంతోనే చేపట్టాలని ఎన్డీఎస్ఏ సిఫార్సు చేసింది. ఎక్స్పర్ట్స్ కమిటీని అపాయింట్ చేసి ఈ రోజు ఆ ప్రాజెక్టును పునరుద్ధరించడానికి అహర్నిశలు మేము ప్రయత్నం చేస్తున్నాం. తలాబులో నీళ్లున్నా మన తాగడానికి నీళ్లు లేవు. కాలు అడ్డం పెడితే మొత్తం మన భూములు దడిచిపోతాయి. ఇంత దుర్మార్గం, ఇంత అన్యాయం ఉంటుందా అని తెలంగాణ ఉద్యమంలో చెప్పాడు. ఇప్పుడు కూడా మళ్ళీ కొడుకు బయలుదేరాడు. ఆడ నీళ్లు పోతున్నాయి, ఇక్కడ కన్నెపల్లె పంపులు ఉన్నాయి, మీరు ఎత్తురని. కళ్ళ ముందల నీళ్లు పోతుంటే ఎత్తనికరా. పారుతున్న నీళ్లని ఎత్తుకునే అవకాశం ఉంటే బ్యారేజీలు కట్టాల్సిన అవసరం ఏమి. పరిగెత్తున్న నీళ్లను నిలబెట్టాలి, నిలబెట్టిన నీళ్లని ఎత్తిపోయాలి. 2022లో వచ్చిన వరదలకు కన్నెపల్లి పంప్ హౌజ్ పూర్తిగా దెబ్బతిన్న విషయాన్ని సీఎం ప్రస్తావించారు. కేవలం బీఆర్ఎస్ నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం చేసే విధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. బ్యారేజీలో నీటి నిల్వకు ఏమాత్రం అనుకూలం కాదని ఎన్డీఎస్ఏ స్పష్టంగా తేల్చి చెప్పిందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. మొదట మేడిగడ్డ, తర్వాత అన్నారం, ఆ తర్వాత సుందిల్ల, ఆ తర్వాత శ్రీపాదెల్లంపల్లి అక్కడ ఉన్నది. ఈ మేడిగడ్డ బ్యారేజ్ 89.5 మీటర్ల బెడ్ లెవెల్లో ఉంది. 90 మీటర్ల దగ్గర క్రస్ట్ గేట్లు ఉన్నాయి, 1 మీటర్ పైన. ఈ కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి లిఫ్ట్ చేసి బ్యారేజ్ కి యూతలు పోయాలి. 93.5 మీటర్ల లెవెల్లో ఈడ గేట్లు దించి ఆపితే అప్పుడు ఈ పంపులతో లిఫ్ట్ చేయడానికి ఉంటది. ఈ గేట్లు దించకుండా కన్నెపల్లి పంప్ హౌస్ వెళ్ళి అన్నారం దగ్గర నీళ్లు వస్తాయి. నీళ్లు ఎక్కడికి పోతాయి? తిరిగి మళ్ళీ కన్నెపల్లికే వస్తాయి. సో ఇప్పుడు వాళ్ళ తెలివితేటలన్నీ, అతి తెలివితేటలన్నీ ప్రదర్శించి ప్రజల్ని మభ్యపెట్టి ప్రభుత్వం మీద బురద జల్లి మమ్మల్ని తప్పు పట్టి ప్రజల్ని వంచి అన్నారం గేట్లు ముయ్యకుండా సరస్వతి పంపోజులు ఎత్తిపోయలేం. శ్రీపాద ఎల్లంపల్లి గుండెకాయ. ఇప్పుడు ఆ గేట్లే ముయ్యొద్దని ఎన్డీఎస్ఏ చెప్తే
లేదు లేదు మీరు గేట్లు ముయ్యకున్నా సరే నీళ్ళు ఎత్తొచ్చు, మీరు కన్నెపల్లి నుంచి నీళ్ళు ఎత్తుతారా లేరా అంటే మీడియా మిత్రులారా మీరు చెప్పండి. కన్నెపల్లి దగ్గర ఎత్తడానికే లేదు. 2.5 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక్క చుక్క లిఫ్ట్ కూడా చేయకుండా 2,88,00,000 మెట్రిక్ టన్నుల వరిధాన్యం పండించి గత కాంగ్రెస్ ప్రభుత్వంలో కట్టిన ప్రాజెక్టులతోనే తెలంగాణలో మొత్తం సాగునీరు అందిస్తే ఇప్పుడు మమ్మల్ని బద్నాం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు కూడా ప్రజల్ని తప్పుదో పట్టించడానికి తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్లు అంటే మేధావులు అన్నట్టుగా మేము చేసిన తప్పే వాళ్ళని తీసి బొక్కలేకపోవడం. ఎందుకంటే ఈ దోపిడీలో వాళ్ళు కూడా భాగస్వాములు. శ్యాంప్రసాద్ రెడ్డి గారు నిన్న మొన్న బయటకు వచ్చి సన్నాయి నొక్కులు నొక్కుతుండు. ఎందుకంటే చెర్లపల్లి జైలు పంపలే కదా, మా మీద ఒత్తిడి తెచ్చి ప్రజల ముందర మమ్మల్ని దోషులుగా నిలబెట్టాలనే ప్రయత్నం చేస్తుండ్రు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టల పునరుద్ధరణ విషయంలో చిత్తశుద్దితో పనిచేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎన్డీఎస్ఏ నిపుణుల సూచనల మేరకే ముందుకెడతామని పునరుద్ఘాటించారు. ఆ ప్రాజెక్టులను ఎన్డీఎస్ఏకు ఇచ్చేందుకు సిద్దమని ప్రకటించారు. కేంద్రంతో ఈటల రాజేందర్ మాట్లాడి రైతులకు న్యాయం చేయాలని హితవు పలికారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఎస్ఏ కమిటీ సూచనల్ని తూచా తప్పకుండా పాటించాలని నిర్ణయం తీసుకున్నది. దీంట్లో రెండో వాదనకి తావు లేదు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఎస్ఏ సూచనల మేరకు నిపుణుల కమిటీ ఆదేశాల మేరకే పనిచేస్తుంది తప్ప కిలాడి కమిటీల ఒత్తిడికి లొంగే సమస్యనే లేదు. ఈటల రాజేందర్ గారి నేతృత్వం వహించి ఈ కిలాడీల కమిటీని తీసుకెళ్లి ఎన్డీఎస్ఏ చైర్మన్ ని జలశక్తి మినిస్టర్ తో కలిసి ఎన్డీఎస్ఏ కమిటీ నుంచి నిపుణులను తీసుకొచ్చి వాళ్ళ పర్యవేక్షణలో ఎత్తండి. మాకప్పచెప్పు అంటారు కదా, అతనికంటే గనుడు ఆచంట మల్లన్న అని మామ గుడిని మింగితే అల్లుడు గుడిలో ఉన్న లింగాన్ని కూడా మింగే రకం. ఆయన లక్కీ నెంబర్ 6% ఆయనదైతే నా లక్కీ నెంబర్ 3% అని ఈయన వసూలు చేసిండు. నేను ఆంధ్ర వాళ్ళకి నీళ్లు వదులుతున్నాను, పాలు మోసి బతుకుతున్నావు. ఇంతకంటే నీచమైన జీవితం ఏమన్నా ఉంటుందా హరీష్ రావు? నువ్వు వచ్చి మమ్మల్ని మా మీద ఆరోపణలు. అందుకే ఈటల రాజేందర్ గారు చెప్తున్నాను, ఇష్టం నువ్వు ఎవరితో అనుడు. కానీ రాజేందర్ ఏందో మరి పాత సోపతికే పోతున్నాడు. మళ్ళా ఎన్డీఎస్ఏకి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులను మేము అప్పచెప్తాం. ఈ ప్రాజెక్టులను తాత్కాలికంగా వాళ్ళ ఆధీనంలోకి తీసుకొని ఇప్పుడున్న నీళ్లను ఎత్తిపోసి రైతులను ఆదుకోండి. ఏపీకి పట్టిసీమ నుంచి నీటి విడుదలకు అవకాశం కల్పించింది బీఆర్ఎస్ నాయకులే అని రేవంత్ రెడ్డి ఆరోపించారు. పట్టిసీమ అంశంలో హరీష్ రావు వ్యాఖ్యలు వాస్తవ దూరంగా ఉన్నాయని విమర్శించారు. ఈ నీళ్లు గురుదక్షిణ కింద వదిలేండు, పట్టిసీమ నుంచి తరలిస్తురని. అసలు అన్నం తినేవాడు ఎవడైనా మాట్లాడే మాటలేనా అండి? పట్టిసీమ కట్టింది ఎప్పుడు? 2015. 2015-16లోనే 4.21 టీఎంసీ నీళ్లు తరలించారు. 2015-16 నుంచి 2023-24 వరకు కంటిన్యూస్ గా వాళ్ళు నీళ్లు తరలిస్తూనే ఉన్నారు. ప్రారంభించింది మీ హయాంలోనే, పూర్తి చేసింది మీ హయాంలోనే. ఒక్క 2017-18లోనే 105.9 టీఎంసీ గోదావరి జలాలను కృష్ణా డెల్టా పరివాహక ప్రాంతానికి తరలించుకొని పోయినరు. మరి ఆ రోజు మీరు గాడిదలను కాసిండ్రా నువ్వు నీ మామ? మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఒకవేళ ఉపయోగంలోకి వస్తే పోలవరంకు చుక్క నీళ్లు పోవా? ఆంధ్రప్రదేశ్ కు చుక్క నీరు రాదా?